చెప్తున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలకు సంబంధించి అమలు చేశాము. ఇవాళ నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో వాళ్ళందరికీ లబ్ధిదారులందరికీ కూడా మిగిలిన గ్యారంటీలకు సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టు చూస్తాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీల్లో ఎక్కడ కూడా క్లారిటీ లేదు, జనాలకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది దీనికి సంబంధించి? ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఏదైతే అవైలబుల్ డాటా ఉందో ఆల్రెడీ ప్రతి నెల ఆసరా పెన్షన్లు ఇచ్చేవాళ్ళము, సుమారుగా 39 లక్షల మందికి ఇచ్చేది, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీరు 2000 ఇచ్చేదని 4000 ఇస్తామన్నారు. వాళ్ళకైతే ఇవ్వడానికి ఏంది అభ్యంతరం? వాళ్ళంతా ఎలిజిబుల్ పర్సన్స్నే, ఆల్రెడీ ఉన్న డాటానే. అదేవిధంగా రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. దాన్ని మేము 10,000 ఇస్తే మీరు 15,000 చేసి ఇస్తామని చెప్పారు. అది కూడా ఏం చెప్పారు? ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆపేయాలని చెప్పేసి మీరు ఆపేపించారు. ఆపేపించి ఏం చెప్పారు? ఏముంది 3వ తారీఖు రిజల్ట్ రాగానే 4వ తారీఖు మేము అధికారంకి రాగానే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఏం చేశారు? దీనికి లింక్ పెడుతున్నారు. 5 గ్యారంటీలకు 6 అన్నారు కదా, ఒకటే ఉచిత బస్సుది అయిపోయింది. దీనికి లింక్ పెట్టి ఇప్పుడు ఏమంటున్నారు? మేమంతా కూడా స్క్రూటినైజ్ చేసి అన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ ఎప్పుడో ఇస్తామనేటువంటి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, మీకు ఆల్రెడీ ఏదైతే లబ్ధి పొందుతున్నటువంటి రైతు భరోసా ఉన్నది, మీరు ఆల్రెడీ ఉన్న డాటాలోనే ఒకవేళ మీరు 5 ఎకరాలకు ఇవ్వాలనుకుంటే 5 ఎకరాలు కటాఫ్ ఇచ్చేస్తుంది. అది కంప్యూటర్లో ఉంది ఆల్రెడీ. మనం ఇప్పటికీ 12 సార్లు వేసాము. కాబట్టి ఇదేంటంటే కాలయాపన చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఇప్పుడు తెలిసి వచ్చింది. వాస్తవ పరిస్థితి అంటే ఏం లేదు, ప్రభుత్వం ఏంటంటే వచ్చే ఆదాయాన్ని బట్టే గతంలో ఖర్చు పెట్టేది. అక్కడ లేని దాన్ని కూడా మీరు అన్నీ ప్రజలకు స్వర్గం చూపించారు అరచేతిలో. ఇప్పుడు అది సాధ్యం కాదనేది అర్థమవుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఉంది, మీరే గుర్తు చేశారు. 9వ తారీఖే నేను రాగానే ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంత దూకుడు మీద ఉన్నాడు. ఇప్పుడు ఇక దూకుడు మెల్లమెల్లగా తగ్గుతూ పోతుంది. కాబట్టి తర్వాత ప్రజా దర్బార్ అన్నారు. ఇప్పుడు ప్రజా దర్బారు ఏమైంది? పాపం అందరూ హైదరాబాద్కి వచ్చేసి అర్ధరాత్రి నుంచే లైన్లు కట్టి ఏదో అయిపోద్ది అనుకొని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మేమే మీ దగ్గరికి వద్దాం, మీరు ఎవరు రాకుర్రి, మేమే ఊర్లోకి వస్తాం, ప్రజాపాలన అని చెప్పేసి పెట్టిర్రు. సరే, ఇవన్నీ ఏమవుతుంది అనేది ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఒక పార్టీ నాయకుడిగా కాకుండా కూడా అందరినీ అన్నీ కలిపి ఒకే దగ్గర తీసుకుని చేయండి, మంచిదే, నేను కాదంటలేను. కానీ దీని మీద కాలయాపన చేయకండి. వస్తున్న ఇప్పుడు పెన్షన్దార్స్ ఉంటారు, పాపం వాళ్ళకి మందులే కొనేది ఉంటుంది. మీరు ఇంకో నెల రోజులు డ్రాగ్ ఆన్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? తర్వాత ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వండి. మేము ఇవ్వలేదని మా మీద మొత్తుకునే కదా మీరు బదనాం చేసి 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 అధికారంకి వచ్చారు. నడుస్తున్నటువంటి వాటిని ఆపకండి. మిగతా ఏవైతే ఉన్నాయో మీరు చేసినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ, అసలు 6 గ్యారంటీలు కాదు, 400 గ్యారంటీలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాపాలన లేకుంటే ప్రజల వద్దకు పరిపాలన మనం ఇప్పుడు కొత్తగా చూసేది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిండు, మేము చేసాము, అనేక సార్లు అనేక రకాలుగా పెట్టాం కదా. మేము కూడా ఎవ్రీ టైం మాకేందంటే ఒక ముఖ్యమంత్రి గారు వారి యొక్క దీంట్లో వారు ఎక్కువగా ఆలోచించి లోతుగా ప్రతిదీ డిస్కస్ చేసి వారి యొక్క అధికారాలను కింది స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో ప్రతిరోజు మాకు ప్రజా దర్బార్ ఉంటుంది. మీరు చూడండి, సిద్దిపేట పోని ఇంత బిజీ ఉండే హరీష్ రావు గారు రోజు 400-500 మంది వచ్చినా కలిసేది, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. అట్లా అందరు ఎమ్మెల్యేలు చేసేది. దాదాపు 119లో 105 మంది మా ఎమ్మెల్యేలే ఉన్నారు కదా. ఎక్కడ ఇబ్బందులు ఏం రాలేదు. వచ్చినాయి కొన్ని ఏంటంటే ఇప్పుడు ధరణి ద్వారా వచ్చిన సమస్యలు కావచ్చు, ఇప్పుడు కొన్ని వ్యక్తిగతమైన యాస్పిరేషన్స్ ఉంటాయి. మాకు ఇల్లు రాలేదనో, మాకు ఇంకా అనేక రకాల గట్టు పంచాయతీ, ఆ పంచాయతీలు, ఈ పంచాయతీలు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రగతి భవన్కి లేకుంటే ఇప్పుడు ప్రజాభవన్కి పిలిపించుకుంటే సాధ్యం కాదనేది నా అభిప్రాయం. ఎక్కడికక్కడ మీరు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వండి, మేము కూడా గతంలో ఇచ్చాము, చెయ్యండి, స్పీడప్ చేయండి. కానీ కాలయాపన చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ప్రేమ్ గాంధీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందో అప్లికేషన్లు స్వీకరించటము, తర్వాత దాన్ని స్క్రూటినీ చేసి ఎవరైతే నిజమైన